అమరావతి రీస్టార్ట్ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ మళ్ళీ ప్రారంభించారు. అయితే ఈసారి ప్రత్యేకంగా ఒక శిలాఫలకం అంటూ ఏది కూడా ఆయన ఆవిష్కరించలేదు. వేదిక మీద నుంచే వర్చువల్గానే ఈ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించారు. అయితే ప్రధాని నరేంద్ర మోడీ ఏపీకి వస్తుండడంతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు అమరావతి వాళ్ళు ఒక చిన్న అంశాన్ని కూడా ఆశించారు. అదేంటంటే ఇప్పటి వరకు అమరావతి రాష్ట్ర క్యాపిటల్ అన్నట్టుగా అధికారికంగా ఎలాంటి గుర్తింపు లేదు. సో విభజన చట్టంలో ఆ అంశాన్ని చేరుస్తూ మార్పులు చేర్పులు చేసేలాగా నరేంద్ర మోడీ ఒక హామీ ఇస్తారని కూడా ఎదురు చూశారు. కానీ ఆ చిన్న అంశాన్ని కూడా నరేంద్ర మోడీ ప్రస్తావించలేదు. ఈ సభలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే చాలా ముభావంగా కనిపించారు. ఆయనలో పెద్దగా ఆనందం కానీ ఆయన ముఖ కదలికల్లో పెద్దగా సంతోషం కానీ కనిపించలేదు. పవన్ కళ్యాణ్ ప్రసంగం అయిపోయిన తర్వాత నరేంద్ర మోడీ ప్రత్యేకంగా పిలిచి మరి ఒక చాక్లెట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్కు. ఆ సమయంలో మాత్రమే ఆయన ముఖంలో నవ్వు కనిపించింది. మిగతా సమయం అంతా ఆయన ముభావంగానే తనకేది పట్టనట్టుగానే కూర్చొని ఉన్నారు. ఏదో ఇబ్బందికరంగానే, మరి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా ఏమన్నా ఏంటో కానీ ఆయనైతే ఈరోజు ఆయన ఫేస్లో అయితే ఆనందం కనిపించలేదు. దాంతోపాటు పవన్ కళ్యాణ్ ప్రసంగించిన తర్వాత అంతకుముందు లోకేష్ కూడా ప్రసంగించారు. మామూలుగానే రిసీవ్ చేసుకున్నారు ప్రధాని అంతా, ఓకే అభినందించారు. కానీ పవన్ కళ్యాణ్ను మాత్రం ఆయన ప్రసంగించి వెళ్ళి తన సీట్లో కూర్చునే సమయంలో ప్రత్యేకంగా పిలిచి మరీ ఆయనకు ఒక చాక్లెట్ ఇచ్చారు. అంటే పవన్ కళ్యాణ్కు నరేంద్ర మోడీ మరోసారి ప్రాధాన్యత ఇచ్చారు ప్రత్యేకంగా అన్నది ఇక్కడ అర్థమవుతోంది. అంటే ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ మా వ్యక్తి, మా చేతుల్లో ఉంటారు అని అక్కడ సంకేతాలు పంపాలనుకున్నారా ప్రధాని నరేంద్ర మోడీ? ఆ ప్రయత్నం ఇక్కడ జరిగిందా? దాంతోపాటు ఈరోజు ప్రకటనలో పత్రికలు ఇచ్చిన ప్రకటనలో కూడా ఎక్కడ పవన్ కళ్యాణ్ ఫోటో అన్నది పెద్దగా లేకుండా చిన్న ఒక మూలన వేసి పైన దాని పక్కనే అదే సైజులో నారా లోకేష్ ఫోటోను కూడా పెట్టారు. దీనిపైన కూడా జనసేన నుంచి విమర్శలు వస్తున్నాయి. గతంలో ముగ్గురు ఫోటోలు నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ముగ్గురు ఫోటోలు ఒకే సైజులో ఉండేవి. కానీ ఈసారి ఆ అవకాశం ఇవ్వలేదు. వేదిక మీద కూడా పవన్ కళ్యాణ్కు ప్రధాని పక్కనో లేకుంటే ఇటువైపు ముఖ్యమంత్రి పక్కనో కాకుండా అటు ఇటు కేంద్ర మంత్రులను కూర్చోబెట్టారు. ప్రధాని పక్కన అయితే గవర్నర్ ఉన్నారు, ఆ తర్వాత కేంద్ర మంత్రులు. ఈ పక్క చంద్రబాబు నాయుడు తర్వాత కేంద్ర మంత్రి పెమ్మసానిని కూర్చోబెట్టారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్కు సీట్ ఇచ్చారు. అంటే ప్రధాని నరేంద్ర మోడీకి దగ్గరగా కానీ ముఖ్యమంత్రికి దగ్గరగా కానీ ఆయన సీట్ అయితే అలకేట్ చేయలేదు. మరి ప్రోటోకాల్ కేంద్ర మంత్రులు పెద్ద పొజిషన్ కాబట్టి అలా ఇచ్చారా? నిజానికి ఇవ్వాలి అనుకుంటే పవన్ కళ్యాణ్కు అవకాశం ఇవ్వాలి, పక్కన కూర్చోబెట్టుకోవాలనుకుంటే అటు ప్రధాని వైపు కానీ ఇటు ముఖ్యమంత్రి వైపు కానీ కూర్చోబెట్టుకోవచ్చు. లేకుంటే కనీసం గవర్నర్ అవతలైనా కూర్చోబెట్టచ్చు. కానీ అవకాశం లేకుండా ఒక సాధారణ మంత్రుల తరహాలోనే అవకాశం ఇచ్చారు. వేదిక పైన నారా లోకేష్కు తప్పనిసరిగా అవకాశం కల్పించాలనుకున్నారు కాబట్టి ఆయన ఒక్కరికి అవకాశం ఇస్తే బాగుండదు అనుకున్నారేమో కానీ నారాయణకు అవకాశం ఇచ్చారు. మున్సిపల్ శాఖ మంత్రి కాబట్టి ఇవ్వచ్చు. కాబట్టి అదే టైంలో బీజేపీ నుంచి సత్యకుమార్కి అవకాశం ఇచ్చారు. జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్తో పాటు నాదెండ్ల మనోహర్ కూడా వేదిక మీద పంచుకున్నారు. కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని, భూపతిరాజు వీళ్ళు కూడా వేదిక మీద ఉన్నారు. మాట్లాడేందుకు మాత్రం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రులు నారా లోకేష్ మాట్లాడారు. జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఇంకంతే నాదెండ్ల మనోహర్ కానీ సత్యకుమార్ కానీ ఎవరు మాట్లాడలేదు. కేంద్ర మంత్రులకు సంబంధించి భూపతిరాజు ఒక్కరు బీజేపీ నుంచి మాట్లాడారు. ప్రధాని మోడీ ప్రసంగాన్ని తెలుగులోనికి రామ్మోహన్ నాయుడు అనువదించారు. ఈ విధంగా చేశారు. పవన్ కళ్యాణ్ కూడా సుదీర్ఘంగానే ప్రసంగించారు. నారా లోకేష్ తన ప్రసంగంలో మాత్రం 2-3 సార్లు మా అన్న పవన్ కళ్యాణ్ అంటూ మాట్లాడారు. అయితే పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో మాత్రం నారా లోకేష్ గురించి అక్కడ ప్రస్తావించలేదు. జనసేన వాళ్ళు చంద్రబాబు నాయుడు అంతటి వాడు మా పవన్ కళ్యాణ్ అని అనుకుంటుంటే, కానీ వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్ని నారా లోకేష్ లెవెల్లో మీరుంటారు అని చూపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారా? ఈరోజు ప్రభుత్వ ప్రకటనలో కూడా నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ఫోటోలు ఒక మూల అతి చిన్నగా వేయడం, అది కూడా సుప్రీంకోర్టు గైడ్లైన్స్కి విరుద్ధంగా ఏ మంత్రి ఫోటో ఉండడానికి వీల్లేదు ప్రభుత్వ ప్రకటనలో అని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ కూడా దాన్ని కూడా బ్రేక్ చేసి మరీ వెళ్ళి నారా లోకేష్ ఫోటో, పవన్ కళ్యాణ్ గారి ఫోటో పక్కన వేశారు. దీన్ని బట్టి నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకే లెవెల్, ఇది మీ లెవెల్ అని చూపెట్టడానికి ట్రై చేస్తున్నారా? పవన్ కళ్యాణ్ కూడా ఈరోజు ఈ సభలో పెద్దగా ఉత్సాహంగా అయితే కనిపించలేదు. పిలిచారు, వచ్చాము, రాకపోతే మరో వివాదం అవుతుంది, లేనిపోనివన్నీ ఎందుకు అన్నట్టుగానే ఉన్నారు తప్పించి మరి ఇష్యూస్ ఏమో తెలియదు. కానీ ఆయన అయితే యాక్టివ్గా లేరు ఈరోజు సభలో. అంటే ఈరోజు మొత్తం నారా లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వీళ్ళంతా ప్రధాని నరేంద్ర మోడీని ఒక విపరీతంగా పొగడ్డానికి, ఆయన మన్ననలు పొందడానికి చాలా ట్రై చేశారు. నారా లోకేష్ అయితే ప్రధాని నరేంద్ర మోడీని ఒక గొప్ప శక్తిగా అభివర్ణించారు. 100 పాకిస్తాన్లో వచ్చినా ఏమీ చేయలేరు, మన దగ్గర ఒక మిసైల్ ఉంది, అదే నరేంద్ర మోడీ, అసలు పాకిస్తాన్ అనేది ప్రపంచ పటంలో లేకుండా పోతుంది అంటూ ఇలా నమో అంటూ నరేంద్ర మోడీ అని కూడా కాకుండా నారా లోకేష్ గారు పదే నమో అంటూ కీర్తించే ప్రయత్నం చేశారు. పవన్ కళ్యాణ్ కూడా అదే చేశారు.
చంద్రబాబు నాయుడు గారు అయితే ఇంకా బ్లెస్సింగ్స్ కావాలని అడిగారు ప్రధాని నరేంద్ర మోడీ గారిని. మా రాష్ట్ర అభివృద్ధి కోసం మీ బ్లెస్సింగ్స్ కావాలి అని కోరారు. 3 ఏళ్ళ అమరావతి పూర్తి చేస్తాం, మళ్ళీ మిమ్మల్ని ఇక్కడ ప్రారంభోత్సవానికి కూడా పిలుస్తాం అని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అయితే చంద్రబాబు నాయుడు గారు తన ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీని విపరీతంగా పొగిడేందుకు ప్రయత్నించారు. ఇదివరకు ఏ సభలో అయినా సరే ఐటీకి నేనే పితామహుని, సెల్ ఫోన్ నేనే కనిపెట్టా, ఇలాంటివన్నీ చెప్తూ వచ్చారు. కానీ ఈ మీటింగ్లో మాత్రం టెక్నాలజీని ప్రధాని నరేంద్ర మోడీ అర్థం చేసుకున్నట్టుగా ఎవరు అర్థం చేసుకోరు, ఆయన చాలా గొప్ప వ్యక్తి, టెక్నాలజీని బాగా వాడతారంటూ ప్రశంసించారు. అయితే కేవలం ఇట్లా ప్రశంసించడం అంటే కేవలం ఇలా పొగడ్తలతోనే అవతల వాళ్ళు పడిపోతారు అనేంత స్థాయి వాళ్ళు కాదు. వాళ్ళకి అన్నీ తెలుసు ఏంటి జరుగుతుంటుంది, ఎందుకు పొగుడుతుంటారని. సరే పొగడ్డమే కదా అని మళ్ళీ అనుకున్నారేమో, కానీ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా రివర్స్లో తన ప్రసంగంలో చంద్రబాబు నాయుడుని విపరీతంగా పొగిడేశారు. అసలు మీ దగ్గర నుండి చూసి నేను అప్పట్లో గుజరాత్లో ఎలా అభివృద్ధి చేయాలన్నది నేర్చుకున్నాను అంటూ ఆయన కూడా చెప్పారు. ఒక పెద్ద పెద్ద ప్రాజెక్టులు మొదలు పెట్టడం, వాటిని పూర్తి చేయడం అనేది చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమవుతుందని కూడా చెప్పారు. అయితే చంద్రబాబు నాయుడు గారి ట్రాక్ రికార్డులో ఎక్కడ కూడా ఆయన ఒక పెద్ద ప్రాజెక్టును ప్రారంభించి దాన్ని కంప్లీట్ చేసిందంటూ లేదు. ఏ సాగునీటి ప్రాజెక్టు కావచ్చు, ఇతర ప్రాజెక్టులు కావచ్చు. కాకపోతే ప్రచారం మాత్రం మొత్తం ఆయన హయాంలోనే జరిగి ఉంటాయి అన్నట్టుగా ఉంటుంది. యాక్చువల్లీ హైటెక్ సిటీ కూడా ఆయనది కాదు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అంతకుముందే దాన్ని శంకుస్థాపన చేశారు. ఆ ఫోటోలు కూడా ఉన్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు అసలు అక్కడ ఆ బండరాళ్ళల్లో ఆ ఊరి బయట ఒక మహానగరం వస్తుందని నేనే కలగన్నాను, నేనే అక్కడ పునాది రాయి వేసానని చెప్తూ ఉంటారు. జనాలంతా నమ్ముతూ ఉంటారు. మీడియాలో ఇప్పటికీ కూడా అదే ప్రచారం చేస్తూ ఉంటారు. ఎక్కడైనా కానీ ఇప్పటివరకు ఒక పెద్ద ప్రాజెక్ట్, ఒక సాగునీటి ప్రాజెక్ట్ కాబట్టి ఏదైనా కావచ్చు, ఆయన కంప్లీట్ చేసిందంటూ ఏది లేదు. నిజానికి పోలవరం ప్రాజెక్ట్ చేస్తామంటున్నారు, మరి చేస్తారో లేదు చూడాలి. ఒక పట్టిసీమ గురించి చెప్తుంటారు. ఆ పట్టిసీమ అనేది చాలా చిన్న ప్రాజెక్టులు, 1500 కోట్ల రూపాయలతో మోటార్లు పెట్టి, అప్పటికే వైఎస్ఆర్ గవర్నమెంట్లో పోలవరం కోసం తవ్విన కాలువలోనికి అక్కడ నుండి నీళ్లు మోటార్లు పెట్టి తోడిపోసేది. దాన్ని చాలా గొప్పగా ప్రచారం చేసుకుంటూ ఉంటారు. అంటే ఒక సాగునీటి ప్రాజెక్టుకి సంబంధించి ఒక పట్టిసీమ అన్నది మాత్రమే చంద్రబాబు నాయుడు గారికి బెంచ్ మార్క్ లాగా చెప్పుకుంటూ ఉంటారు. ఇలా ఏ విషయంలో కూడా ఆయనకంటూ ప్రత్యేకత లేదు. కాకపోతే ఈరోజు మొత్తం అందరినీ ఒక్కరోజు పొగిడేసుకోవడంతోనే సభని ముందుకు తీసుకెళ్ళిపోయారు. రాష్ట్రానికి సంబంధించి ఇక ఫలాంది మాకు కావాలి, విభజన చట్టంలోని ఇబ్బందుల్ని పరిష్కరించండి, ఈ విశాఖ స్టీల్ కావచ్చు, హోదా కావచ్చు, హోదా అన్నది అడిగే పరిస్థితి కనిపించడం లేదు వీళ్ళు. ఇలా ఏ అంశాలైనా కానీ, లేకుంటే పోలవరం ఎత్తు మరీ పైకి పెంచేలాగా, పూర్తి స్థాయిలో నిర్మించేలాగా, అందుకు తగ్గట్టు డబ్బులు ఇచ్చేలాగా ఎక్కడా కూడా రిక్వెస్ట్ చేయలేదు. కేవలం బ్లెస్సింగ్స్ అడిగారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అంటే కేవలం అమరావతి మీదే ఫోకస్ ఉంది, మిగతా విషయాల్లో ఎక్కడ ఆయనకు పట్టింపు లేదు అన్నది కూడా ఈరోజు సభ జరిగిన విధానం బట్టి కూడా అర్థమవుతుంది. సో సభ అయితే జరిగింది, కానీ ఇదేదో రాష్ట్రానికి ఇది అద్భుతంగా ఈరోజు జరిగింది, ఇది వచ్చేసింది మన రాష్ట్రానికి అన్నట్టుగా సాగలేదు. కేవలం వాళ్ళని వీళ్ళు పొగడ్తలతో ముంచెత్తడం, తిరిగి ప్రధాని నరేంద్ర మోడీ రివర్స్లో వీళ్ళని పొగడ్తలతో ముంచెత్తడంతో సరిపెట్టారు. కానీ రాష్ట్రానికంటూ ప్రత్యేకంగా ఇది వచ్చింది ప్రధాని నరేంద్ర మోడీ గారు రావడం వల్ల అన్నది ఎక్కడ కనిపించలేదు. మొత్తం మీద ఈ సభ వల్ల ఎవరికి ఉపయోగం నడిచింది అంటే, పవన్ కళ్యాణ్కి ఒక చాక్లెట్ దొరికింది. చంద్రబాబు నాయుడు ఇతర తెలుగుదేశం పార్టీ నాయకుల సమక్షంలోనే పవన్ కళ్యాణ్ నా మనిషి అన్నట్టుగా ఆయన ప్రత్యేకంగా పిలిచి చాక్లెట్ ఇచ్చారు నరేంద్ర మోడీ. ఇంకా దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ పరస్పరం పొగుడుకోవడం, మేమంతా ఇద్దరం బాగానే ఉన్నామని చెప్పుకోవడానికి ఈ సభ పనికి వచ్చింది. కానీ రాష్ట్రానికి సంబంధించి, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్నారు, ఏదైనా ప్రత్యేకంగా ఇస్తారో, హామీ ఇస్తారేమో అనుకున్నారు. కానీ ఎలాంటిది లేదు. మీరు నన్ను ఈ కార్యక్రమానికి పిలిచారు, నేను వచ్చాను, మీరు నన్ను పొగిడారు, నేను మిమ్మల్ని పొగుడుతూ ఉన్నాను, మీరు బ్లెస్సింగ్స్ అడిగారు మాటల్లో, నేను కూడా మాటల్లోనే అన్నిటికీ మేము సహకారం అందిస్తామని చెప్తున్నాను అన్నట్టుగా నడిచిందే తప్పించి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రజలకి, రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోడీ వచ్చారు, ఇదిగో ఈ విషయం చెప్పారు, ఇది ఈ వరాన్ని ఇచ్చారు మనకి అన్నట్టుగా అయితే చెప్పుకోవడానికైతే ఏమీ లేదు. సభ అయితే ఒక మామూలు సభలాగే నడిచిపోయిన తప్పించి ఏదో అద్భుతంగా అసాధారణ స్థాయిలో కూడా ఈ సభ నడవలేదు. అన్నిటికి మించి శంకుస్థాపనకు సంబంధించి శిలాఫలకం లేకుండా, దాంతో మేబీ సెక్యూరిటీ రీజన్స్ వల్ల కూడా కావచ్చు, ర్యాలీని కూడా మొన్న ర్యాలీ ఉంటుందని చెప్పారు, దాన్ని కూడా క్యాన్సిల్ చేశారు. వేదిక మీద నుంచే కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు.